ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన తరుణంలో ఈ యొక్క అమరావతి అనేది రావడం ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎబిలిటీ ఉంది, ఒక కొత్త రాజధానిని నిర్మించడంలో ఆయనకి చాలా ఒక అనుభవం ఉంది అని నమ్మి 33,000 మంది రైతులు అనివార్య కారణాల వల్ల ఒక 5 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టినా వాళ్ళే పోరాటంలో ఒక అడుగు ముందుకు వచ్చి పోరాడి ఒక బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? ఎప్పుడైతే చిన్న వయసులో కొద్ది దెబ్బతిని వెళ్ళిపోయానో ఇక్కడికే తిరిగి వచ్చి ఎమ్మెల్యేగా ప్రజలకి మంచిగా సర్వీస్ చేస్తే అది చూసి చనిపోవాలనేది మా నాన్నగారి కోరిక. సో నేను ఒక 22లో మళ్ళీ నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఏకైక కారణం ఫ్యామిలీ అంటారా? ఫ్యామిలీ డెఫినెట్గా. ఎందుకంటే సో 2001 నేను పోయినప్పుడు మా చిత్తూరు ఎలా నా కళ్ళ ముందర కనిపించిందో టిల్ టుడే. సో మీరు మేజర్గా ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు రావడం నేను మళ్ళీ కొత్త వ్యక్తిని అయిపోయినా, కొత్త వ్యక్తితో పాటు రాజకీయాల్లో ఇక్కడ లేదు కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా. సో కూటమి నేతలతోనే కలిసి వెళ్తున్నారా? ఖచ్చితంగా వెళ్తున్నాం. మీరు ఎనీ మూమెంట్ ఆఫ్ ఫంక్షనింగ్ చూసారంటే టీడీపీలో విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి కదా. ప్రతి పార్టీలో వర్గపోరు వర్గాలు అనేది ఉంటాయి. అలాగే 3 పార్టీలో కూడా మీరిచ్చిన హామీలు ఎంత మేర నెరవేర్చారు? నేను హామీ కంటే కూడా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నా. మీరు చూస్తే నేను ఇచ్చిన హామీస్లో 5 ఏళ్ల సమయంలో 5 హామీలు ఇచ్చాను. నేను మళ్ళీ ప్రజల ముందుకు వెళ్లే లోపల ఈ 5 హామీలను పూర్తి చేసే వెళ్తాను. భయపెట్టి పనులు చేయించుకుంటున్నారా లేకపోతే సామరస్యంగా పనులు చేయించుకుంటున్నారా? భయపెట్టో లేదా అధికార దర్పంతోనో బిహేవ్ చేసి పని చేయించుకోవాల్సిన. రాజకీయంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? రాజకీయ పరంగా ఇప్పుడు ఏవి సమస్యలు ఉండవు. ఎందుకంటే మీరు వైసీపీ పార్టీ వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు. కనెక్ట్ అయ్యాం డెఫినెట్గా. దాంట్లో నో డౌట్. మనం ఇప్పుడు కూడా రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణలో మీ పేరు బలంగా వినిపిస్తోంది. సో వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎమ్మెల్యే సీట్ కావాలని అయితే గట్టిగా ప్రయత్నం చేసిన మాట నిజమే. ఈ మంత్రివర్గము మంత్రులు కావాలి అనే కోరిక. నమస్తే సార్. నమస్తే. ముందుగా చిత్తూరు ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా 7 హిల్స్ టీవీ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎటు చూసిన హాట్ టాపిక్ రాష్ట్ర రాజధాని. సో రాష్ట్ర విభజనకి ముందు ఎవరికి రాజధాని తెలియదు, బట్ ఇప్పుడు ఇట్స్ టైం, మనకి అమరావతి వచ్చేసింది. సో అందులోనూ మీరు ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన తరుణంలో ఈ యొక్క అమరావతి అనేది రావడం ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో మీ మాటలో వినాలనుకుంటున్నాం. ముందుగా అమరావతి రైతులకి, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎబిలిటీ ఉంది, ఒక కొత్త రాజధానిని నిర్మించడంలో ఆయనకి చాలా ఒక అనుభవం ఉంది అని నమ్మి 33,000 మంది రైతులు మాకు అమరావతికి స్థలాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అంటే నిజంగా వారిని మనం ఏమిచ్చి, అంటే వారు ఇచ్చిన ల్యాండ్స్కి మనం ఏమో డెవలప్మెంట్ చేసి ప్లాట్లు ఇస్తున్నాం అనే దీనికంటే కూడా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు రుణం తీర్చుకోలేని ఒక బంధం. ఎందుకంటే పిల్లలు ఈరోజు పేరెంట్స్ వాళ్ళు చనిపోయే ముందుగానే ఆస్తిని పిల్లలకి ఇస్తారు. వాళ్ళు బతికుండంగానే ఒక ప్రభుత్వాన్ని నమ్మి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అభివృద్ధి చేస్తాడని పొలాలను ఇచ్చేసినాక అనివార్య కారణాల వల్ల ఒక 5 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టినా వాళ్ళే పోరాటంలో ఒక అడుగు ముందుకు వచ్చి పోరాడి నిలబడి 5 సంవత్సరాలు తిరిగి ఇంటికి కూడా పోకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని నిజాయితీగా కృషి చేసింది రైతులే. సో తదనంతరం మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో మనకు ఒక గడువు ఉండింది. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా అనౌన్స్ చేసింది. కాబట్టి మనం ఇక్కడ రాజధాని అని పెట్టి స్టార్ట్ చేసాం తప్పితే దానికి ఒక ఇది ఉండలేదు, చట్టబద్ధమైన ఒక కొన్ని అంశాల్లో మనకు అది స్టాండ్ లేదు.
సో దాన్ని మొన్న మేము మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో, రాజ్యసభలో, అలాగే నిన్న ప్రెసిడెంట్ గారు కూడా ఆమోదం తెలిపి పంపించడం జరిగింది. కాబట్టి ఇక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అది అమరావతి అనే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక గొప్ప నిర్ణయం అది. దానికి అన్నిటికంటే ఎక్కువ కష్టపడిన వ్యక్తుల్లో మా ముఖ్యమంత్రి ప్రథమమైన వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ప్రౌడ్ ఆఫ్ ఏపీ. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా ఏది మీ క్యాపిటల్ అంటే మాది అమరావతి అని చెప్పగలిగిన ఒక చట్టబద్ధత నిన్న కలిగింది. కాబట్టి అది ప్రజలందరికీ ఒక ఆనందం, హర్షం కూడా. మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము చాలా హ్యాపీ దట్ మీరున్న హయాంలో అది జరగడం. మేము ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పోయి బిల్ పెట్టి బిల్లుని పాస్ చేసి పార్లమెంట్కి పంపించడం మా అదృష్టం కూడా. దాంట్లో భాగంగా నేను కూడా మా నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. సార్, బెంగళూరులో ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. వైల్డ్ ఫీడ్ కా రాజా అంటారు మిమ్మల్ని. సో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బేసిక్గా నేను ఇదే చిత్తూరులో పుట్టి అన్ని స్టడీ చేసి కొన్ని కారణాల వల్ల నాకు ఇక్కడ ఇబ్బందులు కలిగినప్పుడు నేను బెంగళూరు మూవ్ అయిపోవాల్సి వచ్చింది. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ అంచెలంచెలుగా అన్ని రకాల వ్యాపారాల్లో కష్టపడి చిన్న వయసులో పోయా కాబట్టి ఎక్స్పీరియన్స్ కోసం అనేక రకాల ప్రయత్నాల్లో 2007 అయ్యింది నాకు. అక్కడ లాంగ్వేజ్ కానీ, ప్రాంతం పైన పట్టు రావడం కానీ అవన్నీ వచ్చిన తర్వాత నాకు దొరికిన కొందరు స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్స్ కట్టడం, లేఅవుట్లు వేయడం, విలాస్ చేయడము, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ అపార్ట్మెంట్స్ ఎప్పుడైతే మంచి మూమెంట్ వచ్చిందో అప్పుడు నాకు ఒక మంచి లైఫ్ దొరికింది. ఆ లైఫ్తో పాటు నేను చాలామందికి యంగ్ జనరేషన్ అప్పుడు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక 50 మంది దాకా కొత్తగా బిల్డర్స్ని ఆ వైట్ఫీల్డ్ ఇన్ అండ్ అరౌండ్ మంచి స్థాయిలో ఉండారు అంటే దానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం, వారందరికీ నేను నా ద్వారా అవకాశం కల్పించిన. కాబట్టి అందరూ ఆ వైట్ఫీల్డ్కి రాజాలాగా నన్ను కొంచెం పిలుస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను నా ఊరు నుండి వెళ్ళాను కాబట్టి మా నాన్నగారికి నేను ఇక్కడ ఎప్పుడైతే చిన్న వయసులో కొద్ది దెబ్బతిని వెళ్ళిపోయానో ఇక్కడికే తిరిగి వచ్చి ఎమ్మెల్యేగా ప్రజలకి మంచిగా సర్వీస్ చేస్తే అది చూసి చనిపోవాలనేది మా నాన్నగారి కోరిక. సో అందులో భాగంగా నేను 2010-11 నుండే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నా. బట్ అయితే చిత్తూరులో ఉండలే. నేను ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ నాకు నారా లోకేష్ గారితో ఉన్న సాన్నిహిత్యం, వారు ఎక్కడ చెప్తే అక్కడ మదనపల్లి అంటే మదనపల్లి, తంబలపల్లి అంటే తంబలపల్లిలో 2014లో శంకర్ యాదవ్ అనే వ్యక్తిని తీసుకురమ్మని పార్టీ ఆదేశిస్తే పార్టీలోకి తీసుకొని వచ్చి ఆయనతో కూడానే ఉండి ఆయన గెలుపుకి కారణమైన. సో అప్పుడు 2016 సమయంలో ఎప్పుడైతే ఈ నోటు బ్యాన్ జరిగిందో అప్పుడు నేను మళ్ళీ కొద్ది వ్యాపార పరంగా వెనక్కి వెళ్ళి బెంగళూరులో వ్యాపారం చేస్తా ఉన్నా. 19లో అవకాశం వచ్చింది కానీ అప్పుడు ఎందుకో నాకు ఇంట్రెస్ట్ ఉండలేదు. సో 21 ఎప్పుడు ఈ కరోనా 2021 అంతా కరోనా సమయంలో నాన్నగారు అమ్మగారితో ఇంట్లో ఎక్కువ గడిపేవాడిని కాబట్టి వారి ఒక ఆలోచనలో, వారి కోరికలో నా పైన ఎప్పుడైతే డిస్కషన్ ఇంట్లో ఉంటాను కాబట్టి వారు ఎక్కువగా నన్ను కన్విన్స్ చేయగలిగారు. సో నేను ఒక 22లో మళ్ళీ నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా చేద్దామన్నా, మనం ఒక పాదయాత్రని ప్లాన్ చేస్తున్నాము, దాంట్లో మీరు కీలకంగా పార్టిసిపేట్ చేయండి, ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పారు. వారి మాట పైనే మళ్ళీ నేను ఎంట్రీగా వచ్చి చిత్తూరు నియోజకవర్గం మాది కాబట్టి ఇక్కడే చేస్తానని ప్రయత్నం చేశా. ఆ భగవంతుడి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అవకాశం ఇచ్చారు. ప్రజలు నమ్మి దానికి ఓటు వేయడం జరిగింది. సో ఓటు వేసిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి ఏదైతే మాట ఇచ్చుంటున్నా ఎలక్షన్ సమయంలో ప్రతి ఊరూరు వార్డు తిరిగాను కాబట్టి అవన్నీ సమస్యల్ని గుర్తుపెట్టుకున్న వ్యక్తిగా తిరిగి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు కాబట్టి ఇప్పుడు వాటన్నిటిపైన ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో నా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది, బట్ దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు రీఫ్రేజ్ ఇట్. చిత్తూరు నుంచే మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఏకైక కారణం ఫ్యామిలీ అంటారా? ఫ్యామిలీ డెఫినెట్గా. ఎందుకంటే నేను పుట్టిన ఊరు ఇంకా అభివృద్ధి కాలేదు. బేసిక్గా చిత్తూరు నేను ఏ రోజైతే మేబీ 2001 నేను ఇక్కడ నుండి లెఫ్ట్. సో 2001 నేను పోయినప్పుడు మా చిత్తూరు ఎలా నా కళ్ళ ముందర కనిపించిందో టిల్ టుడే, ఎక్సెప్ట్ ఒక 4-5 గోల్డ్ షాప్స్ లేదంటే ఒక 2 క్లాత్ మాల్స్ తప్పితే, బట్టల షాప్ తప్పితే మిగతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఎక్కడ కానీ రోడ్ వైడనింగ్స్ కానీ, కాలువలు కానీ, లేదా కొత్తదనం కానీ, న్యూ టౌన్ అనేది అభివృద్ధే కాలేదు.
సో దీనికి ఏం బేసిక్ రీజన్ అనేది నేను ఐడెంటిఫై చేస్తే, ఇక్కడ మీరు అన్నట్టు ఉపాధి కల్పన లేక ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మైగ్రెంట్ అయిపోతుంది. సో మైగ్రెంట్స్ అయిపోయి ఎప్పుడైతే ఇక్కడ యువత లేదో, యువతకు సంబంధించిన ఏవి కూడా డెవలప్ కాలే. సో అంతా ఆఫ్టర్ 60 years వల్ల ఎక్కువ కనిపిస్తున్నారు నాకు చిత్తూరు. సో నాకు ఒక ఆశ ఏమరా అంటే, నేను ఎలాగైతే వెళ్ళి బ్యాక్ వచ్చి నా ఊరు నేను అభివృద్ధి చేయాలని చూస్తున్నానో, ఆ విధంగా యువత కూడా ఇక్కడ ఉపాధి కల్పిస్తే అందరూ వెనక్కి వస్తారు అనే ఒక భావంతో నా ప్రయత్నం స్టార్ట్ చేశా. అందులో భాగంగా మా తండ్రి కూడా నాకు చిత్తూరులోనే కావాలి అంటే, మనం పుట్టిన ఊరునే ఫస్ట్ మనం అభివృద్ధి చేయాలి అని ఆయన పట్టుదల కాబట్టి, సో నేను చిత్తూరునే గట్టిగా ఎన్నుకున్నాను. అంటే ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పినా ప్రయత్నం చేసే దీంట్లో తప్పు లేదని నా ప్రయత్నం ఎక్కువగా ఇక్కడే చేశాను. అది సక్సెస్ అయ్యింది. సార్, ఎన్నికల సందర్భంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో మీరు మేజర్ గా ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు రావడం నేను మళ్ళీ కొత్త వ్యక్తిని అయిపోయినా, కొత్త వ్యక్తితో పాటు రాజకీయాల్లో ఇక్కడ లేదు కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా ఆ ర్యాప్ మెయింటైన్ చేయడానికి కొద్ది సమయం పట్టింది. రెండవది, మళ్ళీ అతను ఇక్కడ ఉంటాడా, బెంగళూరు వెళ్ళిపోతాడా, మనం ఇతనితో వెళ్తే ఆ కేడర్ రేపు ఇంకొకరితో ఉన్నాం కదా, వారు మనం ఏమైనా దగ్గర చేర్చరేమో అని రకరకాల సందేహాలు కూడా కేడర్లో ఉండింది. బట్ అన్ఫార్చునేట్గా నేను రావడం ఉండడానికి ఒక మంచి ఆఫీసు, ఇల్లు, స్థలాలు, పొలాలన్నీ ఎప్పుడైతే కొని స్ట్రాంగ్గా ఉన్నానో, కేడర్ స్లోగా వాళ్ళకు కూడా ఓకే ఈయన వెళ్ళిపోవాలని వస్తలేదు, 100% ఇక్కడే ఉండి రాజకీయం చేయడానికే వస్తున్నాడని నమ్మి నా వెనక ట్రావెల్ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళందరి హార్డ్ వర్క్ మంచి మెజారిటీతో గెలిచేకే అవకాశం ఉంది. సో జిల్లా కేంద్రమైన చిత్తూరులో విద్యా ఉపాధి విషయంలో కొద్దిగా అవకాశాల కల్పన వెనుకబడి ఉంది. సో మీ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో ఆఖరి మీటింగ్ మన మురకంబట్లోనే చేశాము. ఆ చేసిన సందర్భంలో యువత ఎక్కువ నాకు ఇక్కడ యూనివర్సిటీ కావాలి అని అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని విద్యాశాఖ పరంగానే ఈ జిల్లాలో ఈ హెడ్ క్వార్టర్స్ని తయారు చేస్తానని చెప్పారు. నేను అసెంబ్లీకి పోయినప్పుడు కూడా ఇదే ప్రశ్నని రైజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఖచ్చితంగా నేను చిత్తూరుకి యూనివర్సిటీని ఇస్తాను అని మాట ఇచ్చారు. ఇచ్చే క్రమంలో ఆల్రెడీ ఒక 2 ప్రైవేట్ యూనివర్సిటీలు చూసిపోయాయి. మన పీవీకేఎన్ కళాశాలలో ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఇస్తే ఫస్ట్ ఎలా ఉంటుంది అని పరిశీలనలో ఉండారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీని ఈ ఉన్న ఇంకా 1.5 year లోపలే పూర్తి చేస్తాము చిత్తూరు యువతకి. సో కూటమి నేతలతోనే కలిసి వెళ్తున్నారా? ఖచ్చితంగా వెళ్తున్నాం. మీరు ఎనీ మూమెంట్ ఆఫ్ ఫంక్షనింగ్ చూసారంటే కంపల్సరీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసే ఉంటాం ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా. సో ఎందుకు అంటే స్థానికంగా కూడా టీడీపీలో విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి కదా. ప్రతి పార్టీలో వర్గాలు అనేది ఉంటాయి. అలాగే 3 పార్టీలో కూడా కొన్ని వర్గాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి, సిస్టమ్కి నియర్ బై పనిచేసినట్టే ఉంటారు కానీ కలవరు. వాళ్ళని మాతో మ్యాచ్ చేసి కూటమిలో ఒక గ్రూపు ఎవరో 1 or 2 persons ఉన్న వారిని మనం చేయం. పార్టీ ఎవరినైతే గుర్తించే అధికారికంగా అధ్యక్షుడిని చేశారో వాళ్ళు ఇవాళ కూడా కలిశారు నాతో. సో నేను కలుస్తూ ఉంటా. మాకు ఎక్కడ కూడా కూటమిలో మాకు మిస్కమ్యూనికేషన్ లేదు. మేము ఎవరైతే జనసేన పిఓసి కూడా ఇచ్చారో వారు మాతో రోజు సంప్రదిస్తూనే ఉంటారు. మేము కలిసే పనిచేస్తాం. 1 or 2 అది చెప్పినట్టు ప్రతి పార్టీలో ఉంటారు కాబట్టి వారిని మేము కన్సిడరేషన్ తీసుకోం. సో మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 years కావస్తుంది. సో మీరు ఇచ్చిన హామీలు ఎంత మేర నెరవేర్చారు? నేను హామీ కంటే కూడా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నా. మీరు చూస్తే నేను ఇచ్చిన హామీస్లో అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు తెస్తాను అని చెప్పాను. అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు తెస్తే ఫస్ట్ నీళ్ళని డంప్ చేయాలంటే చెరువులు బాగుండాలి. సో కట్టమంచి లేక్ని డీపనింగ్ చేశా. ఫ్రెష్ వాటర్ కూడా మొన్న పడిన వర్షాలకి స్టాగ్నేట్ అయ్యింది. బోర్స్ అంతా కూడా 100 meters వరకు రీఛార్జ్ జరిగింది. కాబట్టి ఆ వర్క్ కూడా మెగా వాళ్ళు కంప్లీట్ చేయడానికి టెండర్స్ అయిపోయినాయి. వర్క్ ఈజ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఉంది. మళ్ళీ నేను చెప్పినట్టు ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీ చెప్పా. సో అందులో భాగంగా పీవీకేఎన్ని అప్గ్రేడ్ చేశాము. ఏ గ్రేడ్కి వచ్చింది ఇప్పుడు. ఇంకా రోడ్స్ చేస్తామన్నాం. మీరు కానీ టౌన్లో మళ్ళీ ఒక రౌండ్ మీరు విజిట్ చేస్తే ఆల్మోస్ట్ 6 roads ఉంటాయి. 6 roadsను వైడనింగ్ అట్ ఏ టైం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా గత 45-50 సంవత్సరాలుగా ఉన్న ఇష్యూస్ని
వన్ టైం టేకప్ చేసిన ఎమ్మెల్యేగా నేను చిత్తూరులో 6 రోడ్స్ను వైడనింగ్ చేస్తున్నాను. సో నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ విధంగా స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్ సిటీ కావాలి అంటే ఫస్ట్ రోడ్ వైడనింగ్, స్ట్రీట్ లైటనింగ్ జరగాలి. మీరు ఎక్కడ పోయి చూసినా కూడా కొంగారెడ్డిపల్లి, సంతపేట స్ట్రీట్ లైటనింగ్ కంప్లీట్ అయింది. ఇక ఉండేది హై రోడ్డు, గాంధీ రోడ్డు, పలంనేర్ రోడ్ ఉంది. ఈ 3 రోడ్లు కూడా రోడ్ వైడనింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి రానున్న 3 to 6 months మీరు అది లైటనింగ్ అయిపోతుంది. సో నేను చెప్పిన స్మార్ట్ సిటీకి కావాల్సినది వాటర్, రోడ్ వైడనింగ్, డ్రైన్స్ అండ్ లైటనింగ్. సో డ్రైన్స్ ఒక్కటి నిన్న మా మున్సిపల్ మంత్రి గారు వచ్చారు, 82 crores శాంక్షన్ చేయడం కూడా జరిగింది. సో ఇదన్నీ ప్రాసెస్కి మ్యాక్సిమం ఒక 1 year టైం టేకింగ్ ఉంటుంది. ఎందుకంటే టెండరింగ్ ప్రాసెస్, కాంట్రాక్టర్స్, మళ్ళీ అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ అన్నిటినీ చూసుకొని మ్యాక్సిమం 3 to 6 months డ్రైన్స్ను కూడా కంప్లీట్ చేసే విధంగా నేను ఒక ప్రణాళికను తయారు చేస్తున్నా మున్సిపల్ శాఖ వారితో. కాబట్టి నేను ఇచ్చిన స్మార్ట్ టౌన్, వాటర్, యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ పరంగా ఏం కావాలో చేస్తామని చెప్పాం. లాస్ట్ది ఉద్యోగ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏ కంపెనీలు తెస్తే బాగుంటుంది అనే దీనిపైన ఒక సర్వేలో ఉండరు. ఎందుకంటే చిత్తూరుకు ఒక రానున్న రోజుల్లో అదృష్టం, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయిపోతా ఉంది. రాబోయే 6 months రోడ్ ఇనాగ్రేట్ ఉంటుంది. ఆల్రెడీ మన తమిళనాడు రోడ్డు కూడా ఒకటి రెడీ అయిపోయి ప్రాసెస్ రన్నింగ్లోనే ఉంది. సో బుల్లెట్ ట్రైన్ రాబోతుంది, వందే భారత్ ఉంది. అంటే అన్ని కనెక్టివిటీస్ని బేస్ చేసి 2 మెట్రోపాలిటన్ సిటీస్కి ఏవైతే ఇక్కడ మనం అవకాశం కల్పిస్తే ఇక్కడ ప్రజలు ఇక్కడే ఉంటారు అనే దీనిపైన సర్వే చేస్తున్నారు. సో ఖచ్చితంగా మేబీ నా ఉద్దేశంలో ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కి చాలా కంపెనీస్ వస్తాయి బేస్డ్ ఆన్ ఈ మెట్రో రోడ్స్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్ వల్ల కావచ్చు. కాబట్టి 5 ఏళ్ల సమయంలో 5 హామీలు ఇచ్చాను. నేను మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళే లోపల ఈ 5 హామీలను పూర్తి చేసే వెళ్తాను. సో మీరు అన్నట్లు ఎడ్యుకేషన్ గురించి మీరు చాలా కష్టపడుతున్నారు. సో యూజువల్ గా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ని బిల్డప్ చేయాలన్నా, లేకపోతే ఆ ఒక బిల్ ని పాస్ చేయించాలన్నా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో చిత్తూరుకు మీరు ఇలాంటి ఒక ఎడ్యుకేషనల్ రిలేటెడ్ థింగ్ ని తీసుకురావడానికి మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలాంటివి? ఇప్పుడు యాక్చువల్గా మనకి SVMS కాలేజ్ ఉంది. దాన్నే అప్గ్రేడ్ చేయడానికి రావూరి శ్రీనివాస్ అని చాలా ప్రయత్నం చేశాడు. నేను కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో కూడా మాట్లాడే అందరితో అక్కడ అప్రూవల్స్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న మా చిన్న యువ నాయకుడు నారా లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది శ్రీనివాసు. సో మ్యాక్సిమం ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక కాలేజీకి యూనివర్సిటీ అనేది శాంక్షన్ అయిపోతుంది. సో అది కూడా సక్సెస్ ఆఫ్ ఎమ్మెల్యేనే కదా. మనం ప్రయత్నం చేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించిన క్రమంలో వాళ్ళకి యూనివర్సిటీ వస్తుంది అంటే అది మనం తెచ్చినట్టే. కాబట్టి ఇంకా కూడా ఒక 2 ప్రైవేట్ యూనివర్సిటీస్ని మాట్లాడినాము, అవి కూడా అండర్ ప్రాసెస్ ఉంది. మ్యాక్సిమం 1 or 2 యూనివర్సిటీస్ చిత్తూరు కంటూ గ్యారంటీ వస్తుంది. సో వచ్చాయంటే ఎడ్యుకేషన్ పర్పస్లో బయట నుండి కూడా ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. సో యూనివర్సిటీస్ ఒక 2 వచ్చాయంటే ఆ డిపెండెన్స్ పైన బయట ఊర్లలో నుండి వచ్చే వాళ్ళు పెరుగుతారు కాబట్టి అదొక అడ్వాంటేజ్. రెండోది నేను చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ముందు మైగ్రెంట్ ఆగింది అంటే మనకి ఇక్కడ స్ట్రెంత్ ఉన్నట్టే. సో ఈ రెండుని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇంకా మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం కాబట్టి మేజర్గా కొన్ని ఏమైనా పెద్ద కంపెనీస్ని మేము అడుగుతున్నాం. ప్లస్ మన ఈ చెర్లోపల్లి అని ఉంది మీకు ఇప్పుడు మన ఓల్డ్ హైవేకే. సో అక్కడ ఒక అమెరికన్ ఇన్వెస్టరు ఒక 23 acres మనం మొన్ననే ఇచ్చాం వారికి. సో వారు చెప్పడం మహిళలకి ఒక 2 నుండి 3,000 మందికి ఈ హ్యాండ్లూమ్స్ పెడుతున్నాడు కాబట్టి మనకు ఒక 3,000 members ఓన్లీ ఫర్ లేడీస్. సో అది భూమి పూజ ఉంది మ్యాక్సిమం ఒక 2 months. సో అది కానీ స్టార్ట్ అయిపోయిందంటే మహిళలకు ఒక 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక 10,000 మందికి మనం షెల్టర్ ఇచ్చిన వాళ్ళం. సో ఇటువంటిది మేము వీఆర్ ఇన్ ప్రాసెస్. సో ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి అవి ఏ కంపెనీస్ వచ్చాయి ఏమి వాటి డేటాతో సహా మీకు నేను ఇస్తాను. అధికారులతో మీ సమన్వయం ఎలా ఉంది? భయపెట్టి పనులు చేయించుకుంటున్నారా లేకపోతే సామరస్యంగా పనులు చేయించుకుంటున్నారా? నేను బేసిక్గా ఫస్ట్ నుండి ఐఎమ్ ఏ గుడ్ హ్యూమర్. నేను ఎవరిని కూడా భయపెట్టో లేదా అధికార దర్పంతోనో బిహేవ్ చేసి పని చేయించుకోవాల్సిన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. నేను ఏ అధికారితో మాట్లాడినా అతని బిహేవియర్ని బట్టే నా బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు మన కలెక్టర్ సుమిత్ కుమార్ గారు చిత్తూరుకున్నారు,
వారు వెరీ పాజిటివ్గా ఉంటారు. ఎప్పుడు పోయినా కూడా ఏ సబ్జెక్ట్ పైన అది ఎంత కష్టంగా ఉన్నా కూడా చిరునవ్వుతో మాట్లాడుతూ దాన్ని టేకప్ చేస్తారు ఇమ్మీడియట్గా. అలా మా మధ్య మంచి సత్సంబంధం ఉంది. అలాగే మిగతా అధికారులు ఎస్పీ గారు కావచ్చు, మన జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరూ ఒక ఫ్రెండ్లీగానే మేము వర్కౌట్ చేసి అది ఒకవేళ సాధ్యం కానిది ఉంటే కూడా ఎలా చేస్తే సాధ్యం అవుతుంది అనే విధంగా మీటింగ్ కూడా పెట్టుకుంటాం. కాబట్టి మాకు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఇంకా రాలే. అటువంటి పరిస్థితికి నాకు తెలిసి అధికారులు కూడా ఛాన్స్ ఇయ్యరు అనేది నా ఉద్దేశం. చిత్తూరు నగర నడిబొడ్డులో ఉన్నటువంటి థియోసాఫికల్ భూముల అంశంలో మీరు స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. అంటే అది మీరు చెప్పినట్టు సొసైటీ ప్రాపర్టీ అనేది మీరే చెప్తా ఉన్నారు. సొసైటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ చేసుకొని దాన్ని రన్ చేస్తూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ వాట్ విస్ ఏ గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ ఆస్తి కాదు. ఒక ప్రైవేట్ సొసైటీ అనేది వాళ్ళు ఫామ్ అయ్యి మేము డెవలప్ చేసుకుంటున్నాము అని చెప్పారు మా దృష్టికి వచ్చినప్పుడు. నాకు ప్రజల దగ్గర నుండి కానీ లేదా ఎవరి దగ్గర నుండి అన్నా ఒక కంప్లైంట్ రూపంలో వచ్చుంటే ఖచ్చితంగా కలెక్టర్ గారికి మేము దానిపైన ఎంక్వైరీ చేసేవాళ్ళం. ఎందుకంటే ఎంఆర్ఓ ఉండరు, ఆర్డీఓ ఉండరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఏం కావాలో చేసేవాళ్ళం. సో నాకు పబ్లిక్ గ్రీవెన్స్ నుండి ఇప్పటిదాకా అయితే రాలేదు. ఎవరో కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ద్వారా సార్ దాన్ని డెమాలిషన్ చేసేశారు, అది గవర్నమెంట్ ఆస్తి అన్నారు. సో ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి గవర్నమెంట్ ఆస్తి అన్న తక్షణం మనం యాక్షన్ తీసుకోలేము. సో నేను కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఆ డాక్యుమెంటేషన్స్ అంతా తెప్పించి చూస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ సొసైటీలో ఎవరైనా సొసైటీ పీపుల్ ఇంకొక పర్సన్ కానీ కంప్లైంట్ ఉంటే దానిపైన మనం యాక్షన్ తీసుకునే వాళ్ళం. రెండోది, రెవెన్యూ మ్యాటర్స్లో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మేమేదో దాని వెనక ఉన్నామనో లేదా మేము దాన్ని థ్రెట్ చేసినామనో ఈజీగా చెప్తారు. ఈరోజు మీడియా ఈజ్ మొబైల్, మీడియా ఈజ్ నాట్ ఎ మీడియా. మీడియా అంటే మొబైల్ అయిపోయిందంటే అక్కడ పోయి నిలబడినా కూడా ఒక వీడియో తీసి ఎమ్మెల్యే పలానా స్థలానికి పోయినాడు, మమ్మల్ని బెదిరించాడు, లేదా దాన్ని కాజేయాలని చూశాడు అనే టైప్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ అయిపోయినాయి. సో నాకు పబ్లిక్ గ్రీవెన్స్ ఫ్రైడే ఒక 10-20 మంది వచ్చి ఇచ్చారంటే ఖచ్చితంగా ఎంక్వైరీకి వేస్తాం. ఎంక్వైరీలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అంటే మేము ఈరోజు ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉన్నాం, మేము అన్నిటికీ కూడా ఇన్వాల్వ్ డైరెక్ట్ కాకూడదు. యాజ్ ఎమ్మెల్యేగా మాకు వచ్చిన ఏదైనా ఒక డౌట్స్ పైన మేము ఆర్డీఓకి కానీ ఎంఆర్ఓకి కానీ ఇన్స్ట్రక్ట్ చేస్తాం. దాన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ అంటే జైల్లో వేస్తారు, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. సో నేను మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు చెప్పడం ఏమంటే, ప్రభుత్వ ఆస్తులు అంటే కలెక్టరేట్, రెవెన్యూ బిల్డింగ్స్, లేదా అంటే మన హైకోర్టు, ఇటువంటి వాటివన్నిటినీ మనం ప్రభుత్వ ఆస్తులుగా కన్సిడర్ చేస్తాం. దీన్ని ఒక సొసైటీ కాబట్టి అట్లీస్ట్ ఎవరైనా వచ్చి ఒక కంప్లైంట్ నాకు వస్తే నేను ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకున్నాను అని చెప్పడానికి బాగుంటుంది. లేదంటే ఎమ్మెల్యే కుమ్మక్క అయ్యాడు, లేదా ఎమ్మెల్యేకి ఏవో ఇచ్చేశారు అనే ఒక వాయిస్ అనేది ఉంటుంది. దాన్ని నేను ఐ డోంట్ కేర్. సో చిత్తూరు నగర దాహర్తికి అడవిపల్లి రిజర్వాయర్ ని ఆ పనులని ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? అంటే మాక్సిమం టైం లిమిట్ ఇంకా 9 to 10 months ఉంది వాళ్ళ కాంట్రాక్ట్. ఇది 1 or 2 months ఇప్పుడు ఈ ఇరాక్ యుద్ధం వల్ల కొద్ది సిమెంట్ కానీ స్టీల్ ఇష్యూస్ జరిగింది కాబట్టి ఒక 2 months అటు ఇటుగా అంటే ఒక 1 year ప్రాసెస్లో చిత్తూరు ప్రజలకి ఖచ్చితంగా వాటర్ అనేది ఇస్తాం. రాజకీయంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? అంటే రాజకీయ పరంగా ఇప్పుడు ఏవి సమస్యలు ఉండవు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది వచ్చినప్పుడు ఇప్పుడు బైఫర్కేషన్ ఉంది, 50 wards ఉన్నది 60గా కన్వర్ట్ అయ్యింది. సో ఈ 50 to 60 కన్వర్ట్ అయినప్పుడు అన్నీ కొద్దిగా అటు ఇటుగా బూతులు చేంజ్ అవుతూ ఉంటాయి. వాటిపైన వర్కౌట్ చేసి రాబోయే స్థానిక ఎన్నికల లోపల వాటిని పూర్తి చేసి ఎలక్షన్లకు వెళ్తాం. సో చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు కొంచెం జాప్యం, కొంచెం గ్యాప్ వచ్చింది అని అనిపిస్తోంది. సో కారణాలు అండర్ ఫండమెంటల్స్ అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉంటాము, ప్రాసెస్ ఆఫ్ మనీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారిగా 5 రోడ్లు టేకప్ చేసాం. సో ఈ 5 రోడ్లు ఫినిష్ చేయాలంటే దాదాపు 350 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. సో మున్సిపాలిటీ వచ్చి అడవిపల్లి రిజర్వాయర్ కోసం అమృత్ 1లో లోన్ చేసింది మన చిత్తూరు మున్సిపల్ పైన. సో మున్సిపాలిటీకి ఫండింగ్ లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు నా పర్సనల్ ఇంట్రెస్ట్గా వర్కౌట్ చేసి కొన్ని అటు ఇటుగా ఉన్న ఫండ్స్ని కూడా తెచ్చి వర్కౌట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నిన్న మా మంత్రి వారిలో వచ్చినప్పుడు చూపించి వారి దృష్టిలో పెట్టాం. మా ముఖ్యమంత్రికి కూడా మేము అసెంబ్లీలో ఫస్ట్ రైజ్ చేసినప్పుడు వారు సానుకూలంగా ఏం కావాలనే దానిపైన మాకు హామీ ఇచ్చారు కాబట్టి టైం పట్టిన కంప్లీట్ చేసేస్తాం. గత ఏడాది మామిడి రైతులు చాలా దారుణంగా నష్టపోయారు.
త్వరలో మామిడి సీజన్ ప్రారంభం అవబోతోంది. సో ఈసారి మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, అది దాంట్లో ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? అంటే మీరు గమనించారో లేదో, మన భారతదేశంలోనే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నంత చొరవ వేరే ఎక్కడ తీసుకోలేదు. దానికి కారణం మా కలెక్టర్ గారు, నేను, మా తోటి పుత్తలపట్టు ఎమ్మెల్యే మురళి గారు, థామస్ గారు, మా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా కలెక్టరేట్ లో మేము స్పెండ్ 4-5 మీటింగ్స్. అన్ఫార్చునేట్ గా ఎప్పుడైతే పల్ప్ అనేది సేల్స్ లేకపోవడం జరిగిందో ప్రైజెస్ అనేది 4 to 6 రూపీస్ పడిపోయింది. యాక్చువల్ గా 4 to 6 రూపీస్ పడినా పర్చేసింగ్ ఎవరు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. హ్యూజ్ ప్రొడక్షన్ వచ్చేసింది, రైతుల్ని మనం ఆదుకోకపోతే కాదని చెప్పి మా అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, మా కలెక్టర్ గారు, మేమందరూ మాట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ పెట్టి 4 రూపీస్ అనేది సబ్సిడీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే రైతులకి. సో వారు 5 to 6 రూపీస్ ఇచ్చారు, మేము 4 అట్లీస్ట్ 10 రూపీస్ మన ఆంధ్ర రైతులకి అవైలబుల్ ప్రైస్ దొరికింది. అదే పక్కనే తమిళనాడు, కర్ణాటక చూస్తే ఓన్లీ 5 to 6 రూపీస్. వాళ్ళకి అక్కడ కాంపన్సేషన్ ఇవ్వలేదు, సబ్సిడీ ఇవ్వలేదు. సో ఈ ఇయర్ కూడా ఎక్కడైతే క్రాపింగ్ ఎలా ఉంది అది మా కలెక్టర్ గారు కావచ్చు, మా అగ్రికల్చరల్ ఏడీ జేడీలు కూడా అదే వర్కౌట్ చేశారు. సో నాకు ఇప్పుడు కూడా ఈ ఇరాక్ యుద్ధం వల్ల మళ్ళీ సంక్షోభం అనేది తప్పేటట్టు కనిపించలే. బట్ దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి ముందే మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కాబట్టి రైతుల విషయంలో ఎప్పుడు మా ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు అడుగు వేస్తుంది. సార్, ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు వైసీపీ పార్టీ వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు అనేది. సో కనెక్ట్ అయ్యాం డెఫినెట్ గా, దాంట్లో నో డౌట్. మనం ఇప్పుడు కూడా రాజకీయాల్లో మేము గెలిచినప్పుడు, నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ముగ్గురు కార్పొరేటర్స్ ఉన్నారు. 50 డివిజన్లు ఉన్న ఒక మున్సిపాలిటీలో 3 కార్పొరేటర్లను పెట్టుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి విషయంలో ఏమీ చేయలేదు. కాబట్టి నేను అక్కడ గెలిచిన మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇంకొందరు కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని నేను వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఇప్పుడు చెప్పిన ఈ అభివృద్ధి అంతా ఏదైతే టౌన్ లో 40 నుండి 45 బోర్వెల్స్ కావచ్చు, మీరు రోడ్ వైడనింగ్స్ కావచ్చు, కాలువలు కావచ్చు, స్ట్రీట్ లైటనింగ్స్ కావచ్చు, ఇంకా అనేక పనులు చెప్పుకుంటా పోతే చాలా బిల్డింగ్స్ ఇన్కంప్లీట్ ఉన్నవన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేయాలి అంటే ఎవరు ఉండాలి? స్థానికంగా గెలిచిన కార్పొరేటర్స్, మేయర్, డిప్యూటీ మేయర్, వీళ్ళందరూ మనతో ఉంటే మాత్రమే మనం ఆ వాటిని అన్నిటినీ కూడా ముందుకు తీసుకోగలుగుతాం. సో అభివృద్ధి పరంగా వారిని తీసుకొని ముందుకు వెళ్ళాను తప్పితే నేను గెలిచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో ఎక్కడ వ్యాపారాలు కానీ లేదా వారితో కలిసి రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి పార్టీ కానీ నాకు కానీ లేదు. సో ఆ విమర్శలన్నీ కూడా అభివృద్ధి కోసమే, వారు కూడా అభివృద్ధి పట్ల ఆకర్షితులయ్యే వచ్చారు. ఎక్కడ కూడా ఎవరిని మనం భయపెట్టింది లేదు. ఇంకొకటి, గెలిచిన 2 నెలలకి మాకున్న స్ట్రెంత్ 164 మెంబర్స్ మేము గెలిచాము ఎలక్షన్. కాబట్టి స్థానిక పరిస్థితులను బట్టి మనం రాజకీయం చేస్తాము. సో ఆ విమర్శలన్నీ ఫాల్స్ అంటారు. విమర్శలు ఎప్పుడు ఉంటాయి, వాటికి మనం షుడ్ నాట్ లిజన్ టు దట్. అభివృద్ధి చేయాలి అంటే అందరినీ కలుపుకోకపోతేనే అభివృద్ధి చేయగలుగుతాం. సో నాకు అభివృద్ధి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ వర్షన్లో తెలియజేస్తాను. సో మంత్రివర్గ విస్తరణలో మీ పేరు బలంగా వినిపిస్తోంది. సో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే టు బి ఆనెస్ట్, మేము ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే సీట్ కావాలని అయితే గట్టిగా ప్రయత్నం చేసిన మాట నిజమే. ఈ మంత్రివర్గము మంత్రులు కావాలి అనే కోరిక ఉన్నప్పటికీ నేను ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది నిజంగా మనకి అవసరము అన్నప్పుడు ప్రయత్నం చేసుకోవాలి. ఆ సమయానికి మా ముఖ్యమంత్రి కూడా ఎవరు మంచిగా పనిచేస్తారో చూసి వారికి ఇచ్చేకి, ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో గడిచిన 43 సంవత్సరాలు చూస్తే మీరు కొత్త వ్యక్తుల్ని తయారు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండే ఎదిగిపోయి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే కె చంద్రశేఖర్ రావు గారు తెలుగుదేశం పార్టీ నుండే టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఒక జాతిపితగా ఒక 10 years ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ఈ రోజు ఎక్కడైనా మీరు ఎనీ పార్టీలో సీనియర్ లీడర్లు చూస్తే కూడా వారు తెలుగుదేశం నుండే ఒక స్థాయికి వచ్చినాక ఒకవేళ సీట్ విషయాల్లో కావచ్చు అటు ఇటు పోయి ఉంటారు. కాబట్టి నేను భావించేది, మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఎఫిషియన్సీ ఉంటుందో వారిని గుర్తించిస్తారు కాబట్టి అది వారికి వదిలిపెట్టి మేము మా పని మేము చేస్తున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు అన్ని వస్తాయి అనేది నా భావన.
సో చిత్తూరుని డెవలప్ చేయడానికి మీరు పెడుతున్న ప్రతి ఒక్క పాయింట్ కూడా అంటే మాకు ఇంకా డౌట్ లేదు. సో మీరు ఎమ్మెల్యే నుంచి మంత్రిగా నిజంగా రావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ మీరు ఇచ్చిన ప్రామిసెస్ అన్ని మీరున్న టెన్యూర్ లోనే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ టైం ని మాకు కొంచెం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.